ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ప్రార్థన కూడికలో చేరిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మన జీవితంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో కొన్నిసార్లు మనం చూస్తున్నది ఒకటి ఉంటుంది, జరిగేది మరొకటి ఉంటుంది. విన్నది ఒకటి ఉంటుంది, చెప్పేది మరొకటి ఉంటుంది. అయితే బైబిల్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే చాలా విషాదకరమైనటువంటి సంఘటన, చాలా బాధాకరమైనటువంటి సంఘటన బైబిల్లో నుంచి మనం చూస్తున్నాం. మన దేవుడు విషాదాన్ని తీసివేసి వినోదంగా మారుస్తాడు మన జీవితాన్ని. విషాదాన్ని వినోదంగా మార్చే దేవుడు. చాలాసార్లు మన కన్నుల ఎదుట జరిగే దాన్ని బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. ఇదే నిజము అన్నట్టుగా మనల్ని నమ్మించేవారు కూడా ఉంటారు. మనం నమ్మిపోతాం కూడా. దేవుని మాటలో చూస్తే అటువంటి సంఘటననే ఇక్కడ జరిగింది. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మనసు చాలా చలించిపోతుంది, మనసు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 37వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ యాకోబు కుమారుడైనటువంటి యోసేపును అన్నదమ్ములు చంపాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ అన్న చంపకుండా అడ్డుపడి ఒక ఆలోచన చేసి తండ్రికి ఏ విధంగా సమాధానం చెప్పాలి అనే ఆలోచన కలిగిన వారుగా ఉన్నప్పుడు అన్న ఒక ఆలోచన ఇస్తాడు. ఆ మాటను మనం చదువుకున్నట్లయితే 33వ వచనం చదువుకున్నట్లయితే 33 కంటే 33వ వచనం ముందు చదువుకున్నాం. 31 వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను. సొంత అన్నలే తమ్ముని చంపి ఆ చంపిన అంటే చంపాలనుకున్నారు, కానీ మరలా వద్దనుకుని ఏం చేసినారంటే వారు ఒక మేక పిల్లను చంపి ఆ మేక పిల్లలో తన వస్త్రము తీసి దాన్ని ముంచి విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. ఎందుకు చంపవలసి వచ్చిందంటే తండ్రి యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని అతని ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యంతో చూసేవాడు, ప్రత్యేకంగా అతన్ని ప్రేమించేవాడు. అతన్ని ప్రేమిస్తున్నప్పుడు అతని అన్నలు అతని మీద ఈర్షపడి అతన్ని చంపాలనుకుని ప్లాన్ చేసి మరలా చంపకుండా ఏం చేసినంటే వాళ్ళ తండ్రిని నమ్మించాలి అని చెప్పి ఒక మేక పిల్లను చంపి ఆ రక్తంలో తన నిలువుటంగిని ముంచి దాన్ని తీసుకొని వచ్చి తండ్రికి చూపిస్తున్నారు. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే. ఆ రక్తంలో మునిగిపోయినటువంటి అంగిని చూసినప్పుడు తండ్రి హృదయము ఎట్లా ఉండింటది? ఎవరికైనా మన పిల్లలకు చిన్న గాయం అయితే శరీరం మీద రక్తమైనప్పుడు దాన్ని చూసి తల్లి మనసు తండ్రి మనసు ఏమవుతుందంటే అల్లారిపోతుంటది ప్రాణం. అటువంటిది ఏకంగా ఆ అంగీని రక్తంలో నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి తండ్రి మనసు ఏమవుతుందంటే విలవిల్లలాడిపోతుంది. అవునా కాదా? బాధపడితేనే పడదా? చిన్నగా అంగికి ఏదైనా మరక రక్తం మరక అంటితేనే తల్లిదండ్రులు అడుగుతారు, ఏమైందిరా ఇంత బాధ, ఇంత రక్తం అంటింది అని. కానీ అంగినే రక్తంలో ముంచుకొని వస్తే అప్పుడు ఎంత విలవిలలాడిపోతాం కదా. అక్కడ జరిగిన సంఘటన వేరే. నిజంగా యోసేపు చనిపోలేదు, కానీ చనిపోయినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రిని నమ్మించి
నమ్మించాలని చెప్పి అంగిని ముంచి తీసుకొని వచ్చినారు. అప్పుడు ఆయన అంటాడు, అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యేసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, తన కుమారుని నిమిత్తము అంగలార్చుతున్నాడు. బద్దలైపోయింది తండ్రి హృదయం, తండ్రి మనసు ఏమైందంటే గాయమైపోయింది. ఒక్కసారిగా ఆ సంఘటన చూసినప్పుడు ఆ తండ్రి బట్టలు చింపుకొని తన నడుమునకు ఏం కట్టుకున్నాడు? గోనె పట్ట కట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తే మనకు కూడా చాలా బాధ అవుతుంది. కానీ అక్కడ జరుగుతున్న సంగతి యాకోబుకు తెలియదు. నిజంగా తన కుమారుడు చనిపోయినాడు అని నమ్ముతున్నాడు. మనం కూడా కొన్ని చూసినప్పుడు ఉండేటివి లేనట్టుగా, లేనేటివి ఉన్నట్టుగా దృశ్యాలను చూపిస్తున్నప్పుడు నమ్మేస్తాం. ఇక్కడ నమ్మించాల్సిన వ్యక్తులు ఎవరు? ఇక్కడ నమ్మిస్తుండేది సొంత కుమారులే. యాకోబు యొక్క కుమారులే తండ్రిని నమ్మిస్తున్నారు. ఏమని? నీ చిన్న కుమారుడు చనిపోయి ఉన్నాడు అని నమ్మించడానికి ఈ ఆలోచన చేస్తున్నారు. కుమారులందరూ అప్పుడు ఏం చేసినాడు? అతడు అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి మనసు ఆగడం లేదు. తండ్రి ఏడుస్తున్నాడు. ఎందుకంటే చాలా ప్రేమించే కుమారుడు ఏమైనాడు? అక్కడ చనిపోయినాడు అని నమ్మేసినాడు. దుష్ట మృగం అతన్ని తినేసింది అని నమ్మేసినాడు. అతని కుమారులందరూ కుమార్తెలందరూ ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనులక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. కుమారుని కోసం ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. నిజంగా కుమారుడు చనిపోయలేడు, కానీ ఏడ్చాల్సి వచ్చింది. ఎందుకు ఏడ్చాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు కుమారులు? అంటే బ్రతికినటువంటి కుమారుని కూడా ఏమైనాడని నమ్మించినారు? చనిపోయినాడు, ఒక దుష్ట మృగము తినేసింది అన్నట్టుగా అతనికి చూపించినారు. దుష్ట మృగము వాణిని తినివేసెను. 33వ వచనంలో అంటాడు, ఈ అంగి నా కుమారునిదే. తండ్రి తన కుమారుని అంగిని గుర్తుపట్టి ఆ రక్తముతో మునిగిపోయిన అంగిని చూసాడు. ఇది నా కుమారునిదే. నా కుమారుని ఏం తినేసింది? దుష్ట మృగము తినేసింది అని బాధపడుతున్నాడు. చాలా చాలా దుఃఖంలో మునిగిపోయినాడు. మనం కూడా కొన్నిసార్లు దుఃఖంలో మునిగిపోతుంటాం. జరిగేది ఒకటి, మనం అనుకునేది ఒకటి, అక్కడ జరుగుతుండేది ఒకటి, జరగబోయేది ఒకటి. దాన్ని చూసి చాలా సార్లు మనం అనుకుంటాం, నిజంగా ఇది జరిగిందేమో అని మనం అనుకుంటాం. అక్కడ నిజంగా కుమారుణ్ణి దుష్టమృగం చంపేసిందా? చంపలేదు. కానీ చంపినట్టుగా వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు. తండ్రిని దుఃఖంలో ముంచేసినారు. అతడు చాలా ఏడుస్తున్నాడు. ఏడ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. 45వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకున్నట్లయితే అక్కడ చనిపోయిన తర్వాత దాదాపుగా, అంటే బ్రతికి ఉన్నాడు అనేది ఎవరికి తెలుసు? అన్నలకు మాత్రమే తెలుసు. తండ్రి దృష్టిలో ఏమైనాడు? యేసేపు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత దాదాపుగా కొన్ని సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు, 22 సంవత్సరాల తర్వాత అనుకుంటా. అప్పుడు ఏం చేసినాడు చూడండి. 45వ వచనం, 24వ వచనం, 45వ అధ్యాయము, ఆదికాండం 45వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడుదులని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి, యేసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. మొదట ఏం చెప్పినారు? నీ కుమారుని చచ్చిపోయిన చూడాలని చూపించినారు. అంటే రక్తంలో అతని అంగి ముంచి తీసుకు
ఒకసారి తండ్రి హృదయము బద్దలైపోయి విలవిలలాడిపోయి ఏడుస్తున్నాడు. కుమారులందరూ వచ్చి కుమార్తెలందరూ కూడా ఓదార్చిన అతడు ఓదార్పు నొందకున్నాడు. చాలా సంవత్సరాలకు వచ్చి ఏమంటున్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. ఇది సంతోషమైన వార్త కదా. విషాదంని ఏమిడిగా మార్చినాడు దేవుడు, వినోదంగా మారుస్తున్నాడు. మన జీవితంలో విషాదము మునిగిపోయిన తర్వాత కూడా దేవుడు కొన్ని సంవత్సరాలకైనా కూడా మన జీవితాన్ని వినోదంగా మారుస్తాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కృంగిపోయినాడు తండ్రి. వీళ్ళొచ్చి ఏం చెప్తున్నారు, ఏసేపు బ్రతికున్నాడు, ఊరికే లేడు, ఏమైనాడు, ఐగుప్తు దేశమునకు రాజుగా అయినాడు, చూడు గొప్పవాడుగా అయినాడు అని చెప్తున్నారు. ఇది సంతోషమా కాదా? ఎవరైనా కనబడకుండా పోయి మళ్ళీ 20 సంవత్సరాలకో 22 సంవత్సరాలకో కనిపించి, ఇదిగో నీ కుమారుడు నీ కుమార్తె అప్పుడు తప్పిపోయి కలెక్టర్ అయింది అని చెప్తే ఎంత సంతోషం, చాలా సంతోషపడతారు. ఇది ఒకటేసారి చనిపోయినాడు అని చెప్పి చాలా సంవత్సరాలకి ఏం చెప్తున్నారు, ఐగుప్తు దేశం అంతటిని నీ కుమారుడు ఏం చేస్తున్నాడు, ఏలుచున్నాడని చెప్పిరి, తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు. నమ్మినాడా? నమ్మడంలే. ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారే ఇది నిజమేనా అని నమ్మలేదు. కనుక అతడు ఏమైనాడు, నిశ్చేష్టుడాయను, అంటే నమ్మకుండా ఇంకా నిరుత్సాహంలో ఉన్నాడు, నమ్మలేదు. అప్పుడు వారు యేసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. యేసేపు ఏ మాటలైతే చెప్పినాడో ఆ మాటలన్నీ కూడా తండ్రితో చెప్పినాడు. అతడు తను ఎక్కించుకొని పోవటకు యేసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ఇదిగో ఐగుప్తు దేశమును ఏలుచున్నటువంటి యేసేపు పంపించినటువంటి ఈ బండ్లు చూడు. నమ్మలే ఫస్ట్ కదా. మనం కూడా నమ్మనప్పుడు, నీ కొడుకు బతికినాడు, రాజైనాడు, నీకోసం ఈ బెంచ్ కారు పంపించినాడు అన్నప్పుడు ఏం చేశారు, నిజంగా మా ఊడు గొప్పోడు అంటే లే అనుకుంటారు. అవునా కదా. ఐగుప్తు దేశంలో ఒక రాజ్యాన్ని వెళ్తున్నాడు అని చెప్పి ఒక సైకిల్ పంపించినాడు అంటే ఏమంటారు, నమ్మలేము. ఈయన ముందు నమ్మలే. ఎప్పుడు నమ్మినాడు, నీ కోసము అతడు నిన్ను ఎక్కించుకొని పోవటకు, నిన్ను ఎక్కించుకొని రమ్మని యేసేపు ఏం పంపించినాడు, బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము ఏమైంది, తెప్పరిల్లెను. అప్పుడు ఇజ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకమునుపు వెళ్ళి అతన్ని చూచేదనని చెప్పాను. కారు పంపించినప్పుడు సంతోషం లేదు, బండ్లు పంపించినప్పుడు సంతోషం లేదు. నా కుమారుడు బ్రతికి ఉన్నాడు, నేను చావక ముందు నా కుమారుడు నేను చూస్తా అని సంతోషపడుతున్నాడు. అంటే అతనిలో ఎంత సంతోషం వచ్చింది చూడండి. అతనిలో ఉండే విషాదం అంతా కూడా వినోదంగా మారిపోయింది. అతని ప్రాణము తెప్పరిల్లిపోయినప్పుడు అప్పుడు ఏం చేసినాడు యాకోబు, 46వ అధ్యాయం చూడండి. అప్పుడు ఇజ్రాయేలు తన కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి అర్పించాడు. తన కుమారుడు బ్రతికినాడు, తన కుమారుడు ఐగుప్తు దేశమునకు ఏలుతున్నాడని తెలిసిన వార్త విని దేవునికి ఏం చెల్లించినాడు, బలి అర్పించినాడు, కృతజ్ఞతను చూపించినాడు. అంటే తన జీవితంలో ఉండే దుఃఖాన్ని దేవుడు తీసివేసి ఏం చేసినాడు, సంతోషాన్ని ఇచ్చినాడు. తన కుమారుని మరలా తిరిగి తన దగ్గరికి నేను వెళుతున్నా, నా కుమారుని దగ్గరికి, దేవా నేను చనిపోయినాను అని అనుకున్నాను, కానీ చనిపోయినాను అనుకున్న నాకు నా కుమారుని మరలా నీవు నా కుమారుని దగ్గరకు వెళ్ళేటట్టు చేస్తున్నావని చెప్పి దేవునికి ఏం చెల్లించినాడు, బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము,
అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తా. భయపడద్దు, నువ్వు వెళ్ళు. అక్కడికి పోవడానికి భయపడద్దు, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తున్నాడు. 46వ అధ్యాయము, మరి 46వ అధ్యాయం 28వ వచనం నుంచి చూడండి. ఇక్కడ అప్పుడు గోషేకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశముకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి, యోసేపు కూడా ఏం చేసినాడు, తన తండ్రిని ఎదుర్కొంటకు తన రథమును సిద్ధం చేసుకొని తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి, కుమారుడు కూడా ఏం చేసినాడు, తండ్రిని చూసి ఎంతో సంతోషపడుతున్నాడు. ఎన్నో ఏళ్లకు తన తండ్రిని చూసినప్పుడు ప్రేమ పొంగిపోయింది. అతను చూసి ఏం చేసినాడు, అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. చనిపోయినాడు యోసేపు అని తెలిసినప్పుడు యాకోబు ఎంతగా ఏడ్చినాడో, తన తండ్రిని చూసినప్పుడు కూడా కుమారుడైనటువంటి యోసేపు కూడా ఎట్లా ఏడ్చినాడు, ఎంతో ఏడ్చాను. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తండ్రిని చూసి యోసేపు ఎంతగానో ఏడుస్తున్నాడు, ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని కనుక నేనిక చనిపోదునని చెప్పాను. నీ ముఖము నేను చూస్తే ఇంకా నేను చనిపోయినా కూడా నాకు ఏ బాధ లేదు. అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు కదా, ఇంక నీ పిల్లలు చూసే చాలు, నేను చచ్చిపోయినా చింత లేదు అని, నీకు పెళ్లి చేసే చాలు, నేను చచ్చిపోయినా చాలు అంటుంటాం. అంటే అదొక కోరిక, అదొక ఆశ, అవునా కదా. పిల్లల్ని ఇచ్చింటారు దేవుడు, పిల్లల్ని పెద్దగా చేయి ప్రభా అని అంటాం. దేవుడు పిల్లల్ని పెద్ద చేసిన తర్వాత పెళ్లి చేయి ప్రభా నా పిల్లలకి అని కోరుకుంటారు. పెళ్ళైన తర్వాత నీ పిల్లల్ని చూస్తే చాలే, నేను చచ్చిపోయినా పర్వాలే అంటారు. ఒకవేళ దేవుడు మళ్ళీ ఆలోచిస్తే మళ్ళీ ఏం కోరుకుంటారు, నీ పిల్లల్ని కూడా చూసి చచ్చిపోతా అంటారు. అంటే అదొక కోరిక. ఇప్పుడు ఇక్కడ ఆయన అంటున్నాడు యాకోబు, ఇంకా నేను నిన్ను చూసినాను చాలు, ఇంకా నేను చనిపోయినా కూడా నాకు సంతోషమే. నిజంగా ఆ వృద్ధాప్య దశలో తన కుమారుని చూసినప్పుడు తండ్రి మనసు ఎంత తెప్పరిల్లిందో, ఎంత మనసు సంతోషంగా పులకించిపోయిందో. చాలా సంవత్సరాల తర్వాత తండ్రిని చూసిన మనసు కూడా కుమారునికి ఏమైంది, యోసేపుకి కూడా ఎంతో సంతోషంగా పొంగిపోయినాడు. అంటే ఒక ఐగుప్తు దేశమును పరిపాలించినప్పుడు ఉండే సంతోషము కంటే తన తండ్రిని చూసినప్పుడు ఇంకా ఏమేంటండి, ఎంతో సంతోషపడుతుంటాడు. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రిని చూసినప్పుడు కుమారుని మనసు ఎంతగానో సంతోషపడింది. కన్నాడు కాబట్టి తండ్రి మనసు కూడా ఏమైంది, చనిపోయినాడు అని తెలిసినప్పుడు తండ్రి ఏం చేసినాడు, ఎంతగానో ఏడ్చినాడు. నా కుమారుని క్రూర ముఖము ఏం చేసింది, చీల్చివేసింది అని బాధపడుతున్నాడు. అంటే మన జీవితంలో కూడా చాలా సంవత్సరాలు, చాలా ఏళ్ళు తరబడి మనం ఒకవేళ నిరాశగా ఉన్నప్పుడు కూడా, నిశ్చింతగా ఉన్నప్పుడు, అంటే చింతతో ఉన్నప్పుడు దేవుడు చింతను తీసి మనకు సంతోషాన్ని ఇస్తాడు, విషాదాన్ని తీసి మన జీవితంలో వినోదాన్ని ఇస్తాడు దేవుడు. ఎంత బాధపడిపోయింటామో, ఎంత కుమిలిపోయింటామో అంత సంతోషాన్ని దేవుడు మనలా ఒక్కసారి ఇస్తాడు. అయితే మనకు ఏం ఉండాలా, మన జీవితంలో ఓపిక ఉండాలా. అసలు యాక్చువల్గా యాకోబు మర్చిపోయాడు ఇంకా తన కుమారుని గురించి, ఇంకా చనిపోయినా లేని దుఃఖపడుతూ వృద్ధాప్యంలో ఏడుస్తూ ఉంటాడు. కానీ మరలా నా కుమారుడు వస్తాడని ఏ రోజు కూడా ఊహించి ఉంటాడు. కానీ దేవుడు మరలా ఏం చేసినాడు, తండ్రి కుమారులు ఇద్దరు ఎదురయ్యి సంతోషించుకునే విధంగా దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందుల చేత, ఎంతో సమస్యల చేత, ఎన్నో బాధల చేత, అంటే మనం చూస్తుండేది ఒకటి, మన జీవితంలో జరుగుతుండేది ఒకటి, మరలా జరిగేది ఇంకొకటి ఉంటుంది. అయ్యో నా జీవితంలో ఇది జరిగింది అని బాధపడుతున్న సమయంలో దేవుడు మరలా మన జీవితంలో ఏమిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. సుఖ దుఃఖములను దేవుడు ఏం చేసినట్టే జత చేసి ఉన్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషము
ఉండదు, సంతోషం ఉన్నప్పుడు దుఃఖం ఉండదు. అంటే ఒకదానిని పరామర్శించుటకు మరొకటి వస్తుంటది. కాబట్టి మనము నిరుత్సాహపడకుండా మన జీవితంలో వినే వార్తలు ఏమైనప్పటికీ కూడా మనం దిగులు పడుతున్నప్పుడు కూడా మనల్ని ఓదార్చేది ఎవరు? దేవుడు మాత్రమే. కొన్ని సందర్భాలు దేవుడు మనకిస్తాడు. ఆ సందర్భాలలో మనకుండే దుఃఖము పోతుంది, కొన్ని సందర్భాల్లో మనకుండే సంతోషం కూడా పోవచ్చు. ఈ రెండింటిని మనం ఏం చేయాలా? జయించుకొని ముందుకు కొనసాగుతూ ఉండాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏ సమస్యల్లో అయినా ఏ ఇబ్బందుల్లో అయినా దిగులు పడొద్దండి, బాధపడొద్దండి, జడియొద్దండి, భయపడొద్దండి, నేనే మీ దేవుడను. అందుకే అక్కడ అంటాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు ఐగుప్తు దేశమునకు పోవటకు నీవు భయపడొద్దు, నీ దేవుడని నేను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము తోడుగా ఉండి ముందు కొనసాగితే దేవుడు మన జీవితంలో విషాదాన్ని తీసివేసి మన జీవితాన్ని వినోదంగా, సంతోషంగా మారుస్తాడు అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.